రీసెంట్గా ఏం జరిగినా సరే అది సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదో సోషల్ మీడియాలో ఒకటేదో వైరల్ అవుతుంది, కంప్లీట్ వీడియో లేదు అది. అక్కడ అంబటి రాంబాబు గారు ఏఎస్ కాపులు ముఖ్యమంత్రి చేయంటే నన్ను చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వెన్నుపోటు పెడిచేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బ్యాక్ ఎండ్లో ఏమన్నా ఆయన వెనక ఏమైనా కుట్ర జరుగుతుందా? ఏంటి అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు? సార్, మీరు అంబటి రాంబాబు గారు మాట్లాడేటువంటి మాట మన వాళ్ళు పెట్టిన మీటింగ్లో కూడా వాళ్ళ సారాంశం ఏంటంటే, మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అవ్వలేదు, ముఖ్యమంత్రి గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అది జనాల్లో పవన్ కళ్యాణ్ గారు కేవలం అధికారం కోసమో లేదా పదవుల కోసమే మాత్రం ఉండేటువంటి వ్యక్తిత్వం గలటువంటి మనిషి కాదు. ఆయన ప్రజలు ఇంపార్టెంట్, ప్రజల యొక్క శ్రేయస్ ఇంపార్టెంట్ అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన రాజకీయాలు చాలా లాంగ్ వ్యూతో చేస్తున్నారు, ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడడానికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి కాపులు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులు కావాలి అంటున్నారు కదా. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఇప్పుడు కాపులంతా కూడా వాళ్ళ నాయకత్వాన్ని నమ్మట్లేదు. కాబట్టి మన కాపుల్లో నాయకుడు కావాలా, అది కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావాలా. అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి చాలా మంది ఉన్నారు, అంబటి రాంబాబు గారే కాదు, పేరు నాని గారు ఉన్నారు, తోటా త్రిమూర్తులు గారు ఉన్నారు, అనేకమైనటువంటి నాయకులు. వీళ్ళందరూ కూడా మేము కావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిసారి మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ కాపు సోదరుడిని చంపివేయబడ్డ, అంటే గిద్దలూరులో సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఆ ఎమ్మెల్యేని అడిగినప్పుడు చనిపోయినప్పుడు ఈ కాపు మీటింగులు జరగలేదు, కాపులను ఇబ్బంది పెట్టినప్పుడు ఈ మీటింగులు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విధమైనటువంటి పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి రెస్ట్ ఇచ్చి పేరు నాని గారినో లేకపోతే ఇంకొకరినో పెట్టాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉండటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ అధికారం కోసం కనపడతా ఉంది. అందుకనే మొట్టమొదటిసారి మనం చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి మీటింగ్స్ పెట్టడం కూడా. అవును సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో నిమ్మల రామానాయుడు గారు నేను ఒక మాట్లాడారు, ఒకసారి అది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ ఒకసారి అది బయట ప్లే చేయండి. రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి, ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణ్